దేవుడు మరల ప్రేమించిన మనకు నూతనమైన వర్తమానాన్ని ధ్యానించడానికి సిద్ధపడతాం. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం భాగం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం భాగం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. మరొకసారి, అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. ఎవరి గురించి ఈ మాటలు రాయబడ్డాయంటే, యూదులకు రాజుగా ఉన్న వ్యక్తి ఉజ్జియా. క్రీస్తుకు పూర్వం ఉజ్జియా 792వ సంవత్సరం నుంచి 740వ సంవత్సరం వరకు 52 సంవత్సరాలు రాజుగా పరిపాలన చేశాడు. ఆ ఉజ్జియాను గురించి దేవుని వాక్యంలో రాబడిన మాటలు, 16 ఏండ్ల వయస్సులోనే రాజు అయ్యాడు. తర్వాత 52 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. దేవుడు ఉజ్జియాను జ్ఞాపకం చేసుకొని ఉజ్జియాను ప్రేమించి యూదా రాజ్యానికి రాజునుగా చేసి క్రమక్రమముగా ఆశీర్వదించిన తర్వాత, క్రమక్రమముగా అభివృద్ధిపరిచిన తర్వాత రాజును చేసి సింహాసనం ఇచ్చి చుట్టుపక్కల దేశములంతటిలో గొప్ప పేరును తీసుకొచ్చిన తర్వాత, ఇప్పుడు మనకు అయితే ఏముందట వాక్యంలో, అయితే అతడు స్థిరపడిన తర్వాత మనస్సును గర్వించి చెడిపోయాను. ఎందుకో ఉజ్జియా జీవితంలో అంత బాగా ఉన్న తర్వాత, సెట్టట్ అయిపోయిన తర్వాత, ఒకనొక స్థాయికి వచ్చిన తర్వాత, అతని పేరు చుట్టుపక్కల దేశం అంతటిలో వ్యాప్తి చెందిన తర్వాత, అంత బాగా ఉంది అనుకున్నప్పుడు అతడు తన జీవితంలో, తన హృదయంలో గర్వించినట్లుగా మనం వాక్యంలో చదవగలుగుతున్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆ వర్తమానము, ఎవని గర్వము వాణిని తగ్గించునో, ఎవని గర్వము వాణిని తగ్గించునో. ఉజ్జియా జీవితంలో కూడా గర్వించాడు. గర్వించి అతడు వాక్యంలో వ్రాయబడిన మాట 16వ వచనం చివరలో చెడిపోయేనో, దేవుని సేవకుల మీద గర్వంగా తిరుగుబాటు చేశాడు ఆ అధ్యాయంలో. అందు ఫలితంగా 21వ వచనంలో అతడి నుదుట కుష్టు వచ్చి అతడు చచ్చిపోయే వరకు కూడా ఆ కుష్టి వ్యాధి అలాగే ఉందట. కాబట్టి ఈ సమయంలో మనం ఉజ్జియా జీవితం నుంచి నేర్చుకోవాల్సిన ఆత్మీయమైన సత్యం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు ఏ స్థాయికిలో తీసుకువెళ్ళినా, ఏ స్థితిలో దేవుడు నిన్ను ఉంచినా, నీ జీవితంలో గర్వంగా, డంభంగా, అహంకారంగా ప్రవర్తించవద్దు. నువ్వెంత గర్వంగా నడుచుకుంటావో నీ గర్వము నిన్ను అణిచివేస్తోంది. సామెతల గ్రంథంలో కూడా దేవుడు ఒక మాట అంటాడు. 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచన భాగంలో, నాశనమునకు ముందు గర్వము నడుచునో, పడిపోటకు ముందు అహంకారమైన మనస్సు ఉండునో అని. వాస్తవమా? రోజు నువ్వు అహంకారంగాను గర్వంగాను మాట్లాడుతున్నావు, నడుస్తున్నావు అంటే దాని అర్థం నువ్వు నీ జీవితంలో త్వరలో పతనం కాబోతున్నావు, నువ్వు నీ జీవితంలో త్వరలో నాశనం కాబోతున్నావు. అందువల్ల దానికి సంబంధించిన చేష్టలు, పనులు, క్రియలు ఈరోజు ముందుగా నీ జీవితంలో కనబడుతున్నాయి. దేవుడు సామెతల గ్రంథంలో చెప్పిన మాట అదే, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఉజ్జియా జీవితంలో అలాగే గర్వించాడు. గర్వించిన తర్వాత తన జీవితాన్ని జీవితంలో నాశనం చేసుకున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న మనలో ఒకవేళ ఎప్పుడు కూడాను దేవుని ఆశ్రయించి గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు గర్వంగా మాట్లాడదు, గర్వంగా ప్రవర్తించవద్దు. ఇర్మియా గ్రంథంలో 13వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 15వ వచన భాగంలో ఆ దేవుడు ఒక మాట అన్నాడు. దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు గర్వపడవద్దు. దేవుడు ఏ స్థాయిలో నిన్ను ఉంచినా, సమాజంలో ఉన్నతమైన స్థలాలు నిలబెట్టినా, మంచి స్థితిలో దేవుడిని ఉంచినా, ఉన్నతమైన స్థలాలలో దేవుడిని ఎక్కించినప్పటికీ కూడాను గర్వపడవద్దు. దేవుడు చెప్పిన మాట, గర్వపడవద్దు. ఎందుకు? నీ గర్వం నిన్ను తగ్గించును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం, సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 23వ వచనంలో ఆ ప్రభు సెలవిచ్చిన మాట, ఎవని గర్వము వాణిని తగ్గించునో, వినయ మనస్కుడు ఘనత నందునో. నువ్వెంత గర్వంగా అహంకారంగా నడుచుకుంటావో నీ గర్వము నిన్ను తగ్గిస్తుంది. ఎవని గర్వము వాణిని తగ్గించునో, వినయ మనస్కుడు ఘనత నందునో. అనేక మంది జీవితాలలో
బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది జీవితాల్లో అనేకులు గర్వించి పడిపోవడం మనం చూడగలుగుతున్నాం, అనేకులు గర్వించి పతనం అవడం మనం చూడగలుగుతున్నాం. అదే ప్రకారంగా ఈ ప్రపంచ చరిత్రలో కూడా అనేకులు గర్వించి పతనం అవడం మనం చూడగలుగుతున్నాం. అలాంటి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. బ్రెజిల్ దేశంలో జరిగిన కొన్ని సంఘటనలు. 1958వ సంవత్సరంలో జన్మించాడు ఒక వ్యక్తి. అతడి పేరు కజూజా. అతని తల్లిదండ్రులు చాలా మంచి ఆత్మీయులు. కుమారుడు జన్మించిన తర్వాత చిన్న వయసు నుంచే పాటలు పాడటంలో బహు ఆసక్తి కలిగిన వాడు. దాదాపుగా అతనికి ఆ 9-10 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే గాంధర్వుడిగా పేరుకి సంపాదించాడు. చాలా ప్రాంతాల్లో ఆ దేశంలో దాదాపుగా ఇతడు మంచి ఆ సింగర్ అని పేరు సంపాదించుకున్నాడు. టీనేజ్లకు వచ్చేటప్పటికి దాదాపుగా ఆ బ్రెజిల్ దేశం అంతట్లో కూడా ఇతడు ప్రముఖ సింగర్ అన్నట్టుగా అతని పేరు వ్యాప్తి చెందింది. అతని పేరు ఎంత ప్రసిద్ధి చెందుతూ వస్తుందో అతనిలో యవ్వన కాలంలో ఉన్న అలవాట్లు కూడా అంత పెద్దగా పెరిగిపోతూ వచ్చాయి. యవ్వన కాలంలో ఉన్నప్పుడు అతడు స్మోకింగ్కు బాగా అలవాటు పడిపోయాడు. ఒకరోజు అతడు అంత ప్రసిద్ధి చెందిన తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ జరిగింది. విలేకరులు అడుగుతూ వచ్చారు, అయ్యా మీరు ఆ యవ్వన కాలంలో ఉండగానే ఎంత గొప్పవాళ్ళు అయ్యారు కదా, మీరు ఎంత గొప్పవాళ్ళు కావటానికి కారణం మీ తల్లిదండ్రుల యొక్క భక్తి జీవితం అంటారా అన్నప్పుడు ఆ కజూజా అనబడిన వ్యక్తి చెప్పిన జవాబు ఏంటంటే, నేను ఈరోజు ఈ బ్రెజిల్ దేశం అంతటిలో ప్రముఖ సింగర్గా నేను పేరు సంపాదించడానికి కారణం నా తల్లిదండ్రుల భక్తి జీవితం కాదు. అసలు నేను దేవుణ్ణి నమ్మను. ఇది నా జ్ఞానం, నా తెలివితేటలు, నాకు ఉన్న స్వరం, నా గాత్రం చేత నాకు ఉన్న టాలెంట్ వల్ల నేను గొప్పవాణ్ణి అయ్యాను. కానీ ఇందులో దేవుని ప్రేమ ఏమీ లేదు, అసలు నేను దేవుణ్ణి నమ్మను అనుకుంటూ అతడు సిగరెట్ కాల్చుకుంటూ మాట్లాడాడట. సిగరెట్ కాల్చుకుంటూ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు విలేకరుల ముందు. అతడు ఏంటంటే, దేవుణ్ణి నేను నమ్మను, దేవుడు అన్నవాడు ఉంటే నేను కాలుస్తున్న సిగరెట్ పొగను వదులుతో ఈ పొగను దేవుడు పిలుచుకోమను అంటూ గర్వంగా మాట్లాడాడు కజూజా. అప్పటి వరకు కజూజా అంటే ఆ బ్రెజిల్ దేశంలో మంచి ఆ సింగర్ అని చాలా పేరు ఉంది. అతనికి చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. అలా కొద్ది కాలం గడిచిపోయింది. సుమారుగా అతని వయసు 32 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, అనగా 1990వ సంవత్సరంలో 32 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, యవ్వన కాలంలో అతనుకున్న పేరును బట్టి, యవ్వన కాలంలో అతనికి వచ్చిన సంపదను బట్టి విచ్చలవిడిగా జీవిస్తూ గర్వంగా హృదయంగా మాట్లాడుతూ 32 సంవత్సరాల వయస్సులో భయంకరమైన ఎయిడ్స్ వ్యాధికి అతను గురై 1990వ సంవత్సరంలో అతడు కన్నుమూయడం జరిగింది. 32 సంవత్సరాలకి నిండు నూరేళ్ల జీవితం అతడు ముగించడం జరిగింది. కాబట్టి గుర్తించండి, దేవుని వాక్యంలో దేవుడు సెలవిచ్చినట్లుగా, ఎవని గర్వము వానిని తగ్గించునో, నాస్తిరమునకు ముందు గర్వము నడుచునో. అప్పటి వరకు కజూజాని ఆ దేశంలో ఎంత పేరు సంపాదించుకున్నాడో ఆ యవనస్తుడైన ప్రముఖ సింగర్ 32 సంవత్సరాలకి, కేవలం 32 సంవత్సరాలకి 1990వ సంవత్సరం భయంకరమైన వ్యాధితో చచ్చిపోయాడు, కన్నుమూశాడు. ఏమైపోయింది అతని జీవితం ఆలోచించండి. కాబట్టి దేవుడు నిన్ను ఏ స్థాయిలో హెచ్చించినా, ఏ స్థితిలో ఉంచినా, బహుగా ఆశీర్వదించినా, అందును బట్టి నువ్వు దేవుని మహింపరిచే వ్యక్తిగా ఉండాలి. కానీ గర్వంగా నేను గొప్పవాణ్ణి, గొప్పదానను, గొప్ప వ్యక్తిని అంటూ ఇతరులను తక్కువ చేస్తూ నీవు గర్వించుకుంటూ చివరకు ఆ దేవునికి అవమానకరంగా మాత్రం నడుచుకోవద్దు, మాట్లాడద్దు. గర్వంగా మాట్లాడు ప్రతి నోరు మూయబడును అన్న రీతిగా గర్వంగా ప్రవర్తించవద్దు. ఎంతగా తగ్గించుకుంటావో అంతగా హెచ్చించబడతావు, ఎంతగా హెచ్చించబడతావో నువ్వు అంతగా తగ్గించబడతావు. దేవుని వాక్యంలో కూడా రాయబడిన మాటలు 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 32వ అధ్యాయం 25వ వచనంలో ఇక్కడ మరో వ్యక్తి గురించి బైబిల్లో రాయబడి ఉంటుంది. అతని పేరు హిజ్కియా. హిజ్కియా కూడా మనస్సున గర్వించి చేసిన మేలును మరచి ప్రవర్తించను అన్నాడు దేవుడు. హిజ్కియా కూడా ఉన్నతమైన స్థాయికి వచ్చిన తర్వాత, యూదులకు మహా గొప్ప రాజుగా దీవించబడిన తర్వాత, రాజ్యమంతా చక్కగా కట్టుకున్న తర్వాత, ఒకనొక స్థాయికి వచ్చిన తర్వాత మనస్సులో గర్వించాడట. ఎందుకో ఈరోజు చాలా అలా ఉన్నారు చాలామంది కూడా. ఒకనొక స్థాయికి వచ్చే వరకు చాలా అనుకువగా ఉంటూ, చాలా ఆత్మీయంగా ఉంటూ, చాలా తగ్గించుకుంటూ ఉంటూ, ఒకనొక స్థాయికి రాగానే నాకంటే ఎవరు గొప్ప వాళ్ళు లేరులే, నేను వారికంటే గొప్ప వ్యక్తులు అంటూ మనస్సును గర్విస్తూ ఎదుటి వాళ్ళను నాకంటే తక్కువారు అంటూ చూస్తూ గర్వించి చివరకు పతనం కావడం మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా హిజ్కియా మంచి స్థాయిలోకి వెళ్ళిన తర్వాత
చుట్టుపక్కల దేశాల్లో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత మనస్సున గర్వించి చివరకు ఏ రాజ్యాన్ని చూసుకున్నాడో, ఏ కుటుంబాన్ని చూసుకున్నాడో, ఆ రాజ్యాన్ని, కుటుంబాన్ని, సంపదనంతటినీ పోగొట్టుకున్నాడు. కొత్త చేతులతో మిగిలిపోయాడు. గమనించండి, హిజ్కియా కూడా గర్వించే తనకు ఉన్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. ఈ మాటలు ఉంటారు. ప్రియ సహోదరుడా, నువ్వు కూడా ఈరోజు గర్వంగా మాట్లాడుతున్నావా? ఈరోజు ఒకరు అహంకారంగా మాట్లాడుతున్నావా? నీ చుట్టూతో ఉన్న వారితో, నీ పక్కన వారితో, నీ కొలిక్స్తో నువ్వు గర్వంగా అహంకారంగా మాట్లాడుతున్నావు అంటే దాని అర్థం నీకు త్వరలో నీ చేజెత్తులో నీ జీవితాన్ని నాశనం చేసుకోబోతున్నావు. నాశనానికి ముందే ఇలాంటి గర్వ హృదయం ఉంటుంది. పడిపోవడానికి ముందే, నీ జీవితంలో పడిపోవడానికి ముందే ఇలాంటి అహంకారమైన మనస్సు ఉంటుందని దేవుని వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తోంది. కాబట్టి నువ్వు తగ్గించుకోవటం ఎంతైనా మంచిది. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు మరొక మాట చెప్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 1వ వచనంలోనూ, లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనంలోనూ యేసు ప్రభువారి శిష్యులు కూడా యేసు ప్రభువారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అడిగారు, ప్రభువా, మాలో ఎవడు గొప్పవాడు? వారికి కూడా ఒక ఆలోచన కలిగింది, మా 12 మంది శిష్యుల్లో ఎవడు గొప్పవాడు? ఈరోజు నువ్వు కూడా ఇతరులతో పోల్చుకుంటూ నీ చుట్టూతున్న వారిని చూస్తూ మా అందరిలో ఎవరు గొప్పవాడు? నేనే కదా. చదువులోనో, తెలివిలోనో, జ్ఞానంలోనో, సంపదలోనో, సిరి సంపదలోనో, ఐశ్వర్యంలోనో, ఇంటిలో నాకంటే గొప్పవాళ్ళు ఇక్కడ ఎవరున్నారు అనుకుంటూ నేను హెచ్చించుకునే మనస్తత్వం కలిగి ఉన్నావా? యేసు ప్రభువారి శిష్యుల్లో కూడా వారికి ఆలోచన కలిగింది, మాలో ఎవడు గొప్పవాడో ప్రభువా మేము తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు చెప్పు అని. అప్పుడు యేసు ప్రభువారు చిన్నపిల్లల దగ్గర తీసుకొని, ఎవడైతే గొప్పవాడిగా ఉండాలనుకుంటాడో వాడు తను తగ్గించుకుంటూ చిన్న పిల్లల మనస్సును కలిగి ఉండండి అన్నారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడను, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడనని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ఆ గర్వ హృదయులుగా ఉండకండి. ఉజ్జియా, హిజ్కియా గర్వించి తమ రాజ్యాలను పోగొట్టుకున్నారు. గర్వించి దేవుడు తమకిచ్చిన ఆ మంచి సంపదను, మంచి గొప్ప భాగ్యమును వారు పోగొట్టుకున్నారు. అదేవిధంగా బ్రెజిల్ దేశంలో జరిగిన మరొక సంఘటన ఉంది. 1985వ సంవత్సరంలో ఆ బ్రెజిల్ దేశంలో ఎలక్షన్స్ జరిగాయి. ఆ దేశ యొక్క అధ్యక్షుడి పదవి ఆ ఎలక్షన్స్ జరిగాయి. 1985వ సంవత్సరంలో ఆ అధ్యక్ష పదవులకి పోటీ చేసిన వారిలో ఆ నవీస్ అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పోటీ చేశాడు. ఎలక్షన్స్ జరిగిపోయాయి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత అందరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అంత ఆ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఆయన అనుకుంటూ ఉన్నాడు, నేను గెలుస్తానో గెలవనో అనుకున్నాడు. అతను మనస్సులో అంతకుముందు ఏమనుకున్నాడంటే, నాకు కనుక 5 లక్షల ఓట్లు వస్తే నన్ను ఈ బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా ఆపటం ఎవరి వల్ల కాదు అనుకున్నాడు. వాస్తవంగా ఆ రిజల్ట్ వచ్చేసాయి. అతడు 5 లక్షలు కాదు, 5,26,000 ఓట్ల మెజార్టీతో ఆ బ్రెజిల్ దేశంలో నవీస్ గెలుపొందిన తర్వాత అందరూ ఆయన్ను సన్మానిస్తున్నారు, అందరూ ఆయనకు కంగ్రాచులేషన్ చెప్తున్నారు. అప్పుడు ఆయన హృదయం నుంచి వచ్చిన మాట, నేను 5,26,000 ఓట్లతో గెలిచానో, ఇక రేపు ప్రమాణ స్వీకారం చేయాలి. నేను ఈ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయకుండా నన్ను ఆపటం ఆ దేవుడి వల్ల కూడా కాదు అన్నాడు. ఎందుకో మనుష్యులు అప్పటి వరకు బాగానే ఉన్నవారు ఒకసారిగా ఒక స్థాయికి ఎదిగిన తర్వాత వారి నోట వచ్చే మాటలో ఇక నన్ను ఆపు చేయడం ఎవరి వల్ల కాదు. ఆ నవీస్ అనబడిన వ్యక్తి కూడా మార్చి 14వ తారీఖు 1985వ సంవత్సరం మార్చి 14వ తారీఖు సాయంత్రం ఆయన అన్నమాట, రేపటి రోజు ప్రమాణ స్వీకారానికి నేను ఈ బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా ఈ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపటం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని ఆ చిన్న ప్రెస్ మీట్లో మాట్లాడేశాడు. మార్చి 15వ తారీఖు ఉదయం 10 గంటలకు ఆయన బ్రెజిల్ దేశానికి అధ్యక్ష ప్రమాణ స్వీకారం ఉంది. ఆ 14వ తారీఖు మధ్యాహ్నం ఆ మాట పలికాడు. మార్చి 14వ తారీఖు రాత్రికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చేసింది అతనికి. వెంటనే ఆయన హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ చిన్నదైలు అనుకున్న ప్రారంభంలో అలా ఆసుపత్రిలో జాయిన్ చేశారు. మార్చి 15వ తారీఖు తెల్లవారితే ప్రమాణ స్వీకారం. కానీ హాస్పిటల్లో ఉండటం వల్ల అతను ఇంకా కోలుకోలేకపోయాడు. 15వ తారీఖు ప్రమాణ స్వీకారం వాయిదా పడిపోయింది. అలా రోజులు గడిచిపోయాయి. కొద్ది రోజులకి అతడు కోమాలోకి వెళ్ళిపోయాడు. ఏప్రిల్ 21వ తారీఖు 1985వ సంవత్సరం ఏప్రిల్ 21వ తారీఖు నవేస్ కోమాలో ఉండగానే బ్రెయిన్ డెడ్ చచ్చిపోయాడు. ఏమన్నాడు? నన్ను బ్రెజిల్ దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయటం, నన్ను ఆపటం ఆ దేవుడి వల్ల కూడా కాదు అని పలికాడు. ఏమైపోయింది? నాశనములకు ముందు గర్వం నడుచునో ఏప్రిల్ 21వ తారీఖు తుది శ్వాస విడిచి చచ్చిపోయాడు. గుర్తించండి, మనుష్యుడు ఏ పార్టీ వాడు దేవునిపై గర్వంగా మాట్లాడటానికి
రోజు నీ చుట్టూతున్న వారితో గర్వంగా మాట్లాడడానికి నువ్వేపాటి వ్యక్తివి, ఎవరికంటే గొప్ప వ్యక్తివి ఆలోచించు. దేవుని వాక్యంలో దావీదు మహా గొప్ప భక్తుడు అంటాడు. కీర్తనల గ్రంథంలో నుంచి 22వ కీర్తన 6వ వచన భాగంలో దావీదు మహా గొప్ప భక్తుడు ఆత్మీయుడైన దావీదు అంటాడు, నేను ఏపాటి వాడనో, నేను పురుగు లాంటి వాడను అన్నాడు. 40 సంవత్సరాలు రాజుగా పరిపాలించిన మహా గొప్ప చక్రవర్తి అయిన దావీదు, ఆత్మీయుడైన దావీదు పలికిన మాట, నేను ఏ పాటి వాడనయ్యా, నేను పురుగు లాంటి వాడను. అంతగా దావీదు తనను తాను తగ్గించుకోగలిగాడు. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు నీ ఆత్మీయ జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచన భాగంలో పౌలు భక్తుడు అంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే ఉన్నాను. నేను ఈరోజు ఈ స్థాయిలో స్థితిలో ఉండగలిగాను అంటే అది దేవుని కృప వలనే ఉన్నాను. కానీ నా జ్ఞానమో, నా చదువో, నా తెలివితేటలో, నాకు ఉన్న టాలెంట్లో, నా సిరి సంపదలో కాదు, కేవలము బై గాడ్స్ గ్రేస్, దేవుని కృప వలనే నేను ఈరోజు ఈ స్థాయిలో స్థితిలో ఉండగలిగాను అంటూ మహా గొప్ప గొప్ప వ్యక్తులు, ఆత్మీయులుగా ఉన్నవారు తమను తమ బహుగా తగ్గించుకొని జీవితంలో హెచ్చించబడటం మనం చూడగలుగుతున్నాం. ఈరోజు మన పరిస్థితుల్లో మనం దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ఎంతగా తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. అంతగా దేవుడిని విరిచి మరీ వాడుకుంటూ నీ జీవితాన్ని అభివృద్ధి పరుస్తాడు. నువ్వు ఎంతగా హెచ్చించుకుంటావో, అక్కజూజ వాళ్ళు కానీ, ఆ నవీస్ వలే కానీ, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన హిజ్కియా రాజు వలె, ఉజ్జియా రాజు వలె ఒకవేళ నువ్వు హెచ్చించుకొని గర్వహృదయంగా మాట్లాడుతూ ఉంటుంటే దాని అర్థం త్వరలోనే భవిష్యత్తులో నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోబోతున్నావు జీవితంలో. కాబట్టి దేవుడు ఈరోజు ఈ సమయంలో మనల్ని ప్రేమించి చెప్పే విషయమో, తగ్గించుకో, హెచ్చించబడతావు. గర్వించుకుంటే నీ జీవితం నువ్వు తగ్గించబడతావు, చివరికి నీ జీవితం నువ్వు నాశనం చేసుకుంటావు. కాబట్టి ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ఏ స్థాయిలో ఉంచినప్పటికీ, ఏ స్థితిలో ఉంచినప్పటికీ, ఆ ఎంత గొప్ప ఉన్నతమైన స్థాయిలో దేవుడు నిన్ను నిలువబెట్టినప్పటికీ వాస్తవం ఒకటి గ్రహించో, దేవుని ఎదుట ఎప్పుడు నిన్ను తగ్గించుకునే వారిగా ఉండు. నీ హృదయంలో నువ్వు ఎంతగా నిన్ను తగ్గించుకుంటూ ఉంటావో దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు, నీ మనసు ఎరిగిన దేవుడు నిన్ను అంతకంతగా దేవుడిని హెచ్చిస్తాడు. అంతేకాని ఎవరినో చూసి వారికంటే నువ్వు గొప్పవాడిని ఉంటూ గర్వమాటలు మాట్లాడితే దాన్ని బట్టి రేపు నీ జీవితంలో జీవితంలో నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకునే వ్యక్తి అవుతావు. దేవుని మీద ఎప్పుడు నువ్వు గర్వంగా మాట్లాడవద్దు. నీ చుట్టూతో ఉన్న వారితో కూడా వారిని చూసి వారికంటే నేను గర్వము ఎక్కువ వాడని అనుకుంటూ ప్రగల్భాలు పలకవద్దు. శిష్యులు మాలో ఎవడు గొప్పవాడు అంటూ వారిలో సందేహాలు పుట్టినట్లుగా అట్లాంటి అవమానాల సందేహాలు రానివ్వద్దు. ప్రభు సర్విచ్చినట్లుగా తనను తాను తగ్గించుకున్నాడు. చిన్న పిల్లల లాంటి మనస్సు కలిగి మనం దేవునిలో ఎదగగలిగి, ఎంత ఒదిగి ఉంటావో అంత ఎదుగుతావు. ఎంత దీనురాలుగా ఉంటావో అంత ధన్యుడిగా ఉంటావు. దీనత నీకు ఎప్పటికీ ధన్యతే, తగ్గింపు నీకు ఎప్పటికీ హెచ్చింపే. కాబట్టి దేవునిలో ఈ లోకంలో నువ్వు ఎంతగా ప్రభువుని బట్టి తగ్గించుకోగలిగితే అంతగా హెచ్చించబడతావు. ఈ లోకంలో పరిస్థితులను బట్టి నువ్వు ఎంతగా నువ్వు హెచ్చించుకుంటే అంతగా రాబోతున్న రోజుల్లో నువ్వు తగ్గించబడుతూ ఉంటావు. చేతుల్లో ఒకరోజు హిజ్కియా వలె సమస్తాన్ని నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆ ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకొని దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప స్థాయిని బట్టి, స్థితిని బట్టి ప్రభు నామాన్ని మహిమపరిచే బిడ్డలంగా ఉందుమగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభు, ఈ సమయంలో మరోమారు మేలుతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎవని గర్వము వాడిని తగ్గించును అని మీ శ్రేష్టమైన లేఖన భాగాల్లో మేము విని ఉన్నాం ప్రభు. చరిత్రలోనూ బైబిల్ గ్రంథంలోనూ అనేకులు ప్రభు గొప్ప స్థాయికి వెళ్ళిన తర్వాత వారి మనస్సులో, హృదయాలలో గర్వించి వారి భవిష్యత్తును పాడు చేసుకున్నారో, ఈరోజు ప్రభు మీ మాటలు విన్నవారు, ప్రార్థనలో పాలు పొందుతున్నవారు అలాగూ కాక ఎంత గొప్ప స్థాయిలో ఎదిగినప్పటికీ కూడా మా ప్రభు ఒదిగి తగ్గించుకొని మీరు ఇచ్చిన ఆ స్థాయిని బట్టి మీ నామాన్ని మహింపరుస్తూ అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండే మహా గొప్ప భాగ్యాన్ని అందింపచేయండి నాయన. మమ్మను, మా ప్రాంతాన్ని, మా దేశ ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ మీ పరలోక రాజ్య వారసులుగా పరులుగా ఉండే మహా గొప్ప రక్షణ భాగ్యమును దయచేయండి నాయన. గర్వ హృదయులు కాక మా ప్రభు తగ్గింపు స్వభావం కలిగి, పౌలులాగా నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపని, దావీదులాగా ఎంత ఎదిగినా కూడా ప్రభు నేను ఎంతటి వాడనయ్యా అంటూ తగ్గించుకునే ఆ గొప్ప దీనమైన మనసును దయచేయబడి క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.